ద్వేషము. ఏమండి ఇంత ద్వేషం కొంతమందికి? ఓఫీర్ గారు అంటే ఎందుకంత ద్వేషం అర్థం అవ్వదు. ఎలాగైనా ఆయన తప్పని నిరూపించాలి, ఆయన మంచోడు కాదని నిరూపించాలి. నువ్వు నిరూపించే అవసరం లేదురా బుద్ధిహీనుడా. ఆయనే నేను మంచోని కాదు, నేను చెడ్డోనని చెప్పి 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 రికార్డ్ అరిగిపోయింది. మేము ఆయన మంచోడైనందుకు వెంబడించడం లేదురా పిచ్చోడా. ఓఫీర్ గారు చాలా మంచోడని కలరింగ్ ఇచ్చి ఇంతమందిని ఫాలోయింగ్ పెట్టుకున్నాడు అక్కడ మెంటలోడా. ఓఫీర్ గారు మంచోడని వెంబడించడం లేదు, మంచోడు కాదని ఆయన చెప్పుకున్నాడు కాబట్టి వెంబడిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైందా? నీతిమంతుడు లేడు. అది బైబిల్ చెప్పాక నేను ఇంకా మంచోనని ఎవడని అనుకున్నాడంటే వాడే వేషధారి. నేను మంచోని కాదు అంటున్నాడు ఆయన కాబట్టే అబ్బాయి యథార్థవంతుడు అని చెప్పి వెంబడిస్తున్నాం. ఆయన చెప్పే విషయాలు ప్రతీది వివాదాస్పదం చేస్తారు. చర్చి మూసేస్తాను నేను అన్నారట, అది వివాదమే. పిల్లలకి బుద్ధి కలగడానికి అంటారు, ఆయన మూసేస్తారా? సంఘం కోసం తన ప్రాణమే వదులుకోవడానికి సిద్ధపడిన వ్యక్తి సేవ మానేస్తారా? కొంతమంది పిల్లలకి ఎంత చెప్పినా బుద్ధి రావటం లేదు, మార్పు రావటం లేదని ఇలాగన్నా బాధపడి అయ్యో మా ఆత్మీయ తండ్రి ఇంత గాయపడి అన్నారేంటని బుర్ర వెలిగి మారు మనసు పొందుతారని అలాగ అంటారు, కానీ ఆయన మానేస్తారండి. ఒక్కరోజు సువార్త చెప్పకుండా నా జీవితంలో నేను బ్రతకకూడదని తీర్మానం చేసుకున్న దైవజనుడు. అది ఎందుకన్నాడు అది ఆలోచించకుండా చూసారా, చర్చి మూసేస్తారట. ఈయనెవరు స్టార్ట్ చేయమన్నారు? చర్చి మూసే. ఆయన చర్చి ఈయనదేంటి? దేవుంది. బట్ ఆయన తెలియదు మరి, చర్చి ఆయిందా దేవుందా అని ఆయన తెలియదు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘము చర్చి ఎక్కడైనా యేసయ్యది. అది